ఇక్కడ ఇద్దరు రైతులు చల్లేది ఒకే రకమైనటువంటి టెక్నికల్ మందు, కాకపోతే ఒక రైతుకి 100% పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మరొక రైతు పొలంలో చూసినా విపరీతంగా కలుపుబడుతుంది. ఇక్కడ ఏంటంటే టెక్నికల్ చల్లినటువంటి మందు ఒక లోపం కాదు, రైతు చేపట్టేటువంటి యాజమాన్య లోపం. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, అవి ఖచ్చితంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీరు ఎంత చిన్న టెక్నికల్ మందు తెచ్చుకున్నప్పుడు కూడా 100% ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ముందుగా ఏం చేస్తారంటే, మీరు ఇందులో కలుపు మందు చల్లాలనుకున్నప్పుడు, ఏది నాటు వేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో కలుపు మందు చల్లాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక 3 నుంచి 4 రోజుల వరకు నీళ్ళు ఉండేటట్టు నిండా నీళ్ళు పెట్టండి. ఇంకొకటైతే మధ్యలో మిర్రల్ అనేది అసలు ఉండకూడదు, మిర్రల్ లేకుండా చూసుకోండి. మిర్రల్ లేకుండా నిండా నీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిండా నీళ్ళు పెట్టుకున్నారు కదా, నీళ్ళు పెట్టుకున్న తర్వాత గండ్లు మంచిగా కట్టేసుకోవాలి. ఒక మడిలో ఉన్నటువంటి నీరు మరొక మడిలోకి పోకుండా మంచిగా గండ్లు అయితే కట్టుకోవాలండి. ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే, అప్పుడు గడ్డి మందు మనం ఏదైతే ఉందో ప్రొఫెషనల్ రేట్ ఆ మందు తీసుకొచ్చి ఇసుకలు కలుపుకొని సమానంగా అంతటా సమానంగా పడేటట్టు కలుపు మందు అనేది చల్లుకోవాలి. సో ఇది చేసిన తర్వాత 3 రోజుల వరకు కలుపు మందు చల్లుకున్న తర్వాత దాదాపుగా 3 రోజుల వరకు కూడా కొత్త నీరు పెట్టకూడదు, పాత నీరు తీయకూడదు, కొత్త నీరు అనేది పెట్టకూడదు. సో అలా చేసినట్లయితే ఎక్కడ నీరు అక్కడ ఇంకిపోయిన తర్వాత మాత్రమే ఇది, లేకపోతే ఒక 3 నుంచి 4 రోజులు చల్లిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకు కూడా మీరు ఎలాంటి కొత్త నీరు పెట్టకపోయినట్లయితే, ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకిపోయే వరకు ఉంచినట్లయితే మీకు 100% మీరు చల్లినటువంటి ఎనీ టెక్నికల్ మందైనా కూడా 100%గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రైతు చేసే పొరపాటు ఒకటే, ఏం చేస్తాడు, మిర్రలు ఉండగానే చల్లేస్తారు. ఎక్కడైతే మిర్రలు ఉందో అక్కడ కలుపు విపరీతంగా మొలుస్తుంది. మళ్ళీ ఇంకోటి, అక్కడ చూస్తారు కదా, ఆ మోటార్ నడుస్తూనే ఉంటుంది. కలుపు మందు చల్లిన తర్వాత కూడా మోటార్ నడుస్తూనే ఉంటుంది. నడిచిన తర్వాత ఏమవుతుంది, ఆ టెక్నికల్ గల మందులు లిందలోంచి ఈ మడిలోకి, ఈ మడి నుంచి ఆ మడిని, అక్కడ నుండి కింద కాలువలు పడి వెళ్ళిపోతాయి. సో ఈ టెక్నికల్ పవర్ అంతా వెళ్ళిపోతుంది, ఫ్రెష్ నీరు ఇందులో చేరుతూ ఉంటుంది. ఈ టెక్నికల్ ఏదైతే జల్లిందో పైన లేయర్ లాగా ఏర్పడదంతా కొట్టుకొని ఒక మడి నుంచి ఒక మంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం చెప్పచ్చు ఏమవుతుంది, 100% కలుపు వస్తుంది. ఎప్పలాగానే నేను బరోబర్ చల్లినా మందు పని చేయలేదు, వేస్ట్ మందు లేదా వరస్ట్ ప్రోడక్ట్ అనేది రైతు చెప్తాడు. ఈ రైతేమో అద్భుతంగా మంచి మేనేజ్మెంట్ చేయబడతాడు. 100% ప్రాథమిక స్థాయిలోనే ఈ మందు అనేది పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పొరపాటు చేయకండి. నేను చెప్పిన విధంగా చేసినట్లయితే 100% మీకు కలుపు నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి, మరింత మంచి సమాచారంతో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మన పేజ్ని, నవ యువ రైతు పేజ్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.